అందరూ ప్రతి ఒక్కళ్ళు డెవలప్మెంట్ నారాయణ అంటున్నారు, ఏంటి కారణం ఏంటి? ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కావాలండి. ప్రతి ఒక్కరు వాళ్ళు తినాలంటే తిండి కావాలంటే కష్టపడాలి, ఏదో ఒక పని అనేది దొరకాలి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఒక ఉద్యోగం చేస్తే వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోగలుగుతారు. అసలు ఉద్యోగమే లేకపోతే పరిస్థితి ఏంది? అదే నారాయణ గారు ఉంటే నెల్లూరుని డెవలప్ చేస్తారు, ఉద్యోగాలు ఇప్పించేదానికి ఎంతో అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, నెల్లూరు సింపుల్ గా డెవలప్ అవుతుంది. అదే కాక ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. అప్పుడు వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ అనేది కనిపిస్తే మనల్ని చూసి పక్క రాష్ట్రం మోటివేట్ అవ్వాలి. అలాంటిది పక్క రాష్ట్రం చూసి మనం మోటివేట్ అవ్వకూడదు కదా. నారాయణ సార్ అనే వ్యక్తి ఏంటంటే ఆయన నేను పుట్టిన ఊరు, నేను పెరిగిన ఊరు, దీన్ని నేను డెవలప్ చేసుకోవాలి, నా నెల్లూరు నేను డెవలప్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసినంత ఇది ఉంటుందని ఆయన ఉద్దేశం. కానీ ఆయన గెలవకపోవడం వల్ల ఏమైందంటే నెల్లూరు ఇంకా నాశనం అయిపోయిందని చాలా బాధపడ్డాను కూడా. కాబట్టి ఆయన కానీ ఎమ్మెల్యేగా గెలిచి నెక్స్ట్ మినిస్ట్రీ కానీ అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా నెల్లూరు మన స్టేట్లోనే నెంబర్ 1 ప్లేస్కి వస్తుందని నా అభిప్రాయమే కాదు, ప్రజాభిప్రాయం కూడా.